ఓకే. ఫైన్ అండి. సో, మనం స్టార్ట్ చేద్దాం డైరెక్ట్. నేను లాస్ట్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేశానో దాన్ని కొంచెం సో, లాస్ట్ క్లాస్ ఏమైతే డిస్కస్ చేశానో దాన్ని మళ్ళీ కొంచెం రివైజ్ చేసి నెక్స్ట్ ఈరోజు కొత్త ఓకే. సో, లాస్ట్ క్లాస్ అయితే డిస్కస్ చేశానో అది జస్ట్ ఒకసారి రివైజ్ చేసి నెక్స్ట్ అదర్ కాన్సెప్ట్‌లోకి వెళ్దాం ఈరోజు. సో, లాస్ట్ క్లాస్‌లో కాన్ఫిడెన్సెస్ అంటే ఏంటో చూసాం. సో, సైబర్ సెక్యూరిటీ కాన్ఫిడెన్సెస్ ఏంటి 3 టైప్స్. తర్వాత వచ్చేసి రెగ్యులేటరీస్ చూసాం. రెగ్యులేటరీస్, టైప్స్ ఆఫ్ రెగ్యులేటరీస్. సో, రెగ్యులేటరీస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రెగ్యులేటరీస్ ఏంటి అనేటివి. సో, ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనం నిన్న డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చూసాం. సో, ఫర్ ఎనీ ప్రాజెక్ట్ కృష్ణన్ ఎవరన్నా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రిమైనింగ్ టైంలో మ్యూట్ లో ఉండండి. సో, నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చూసాం. సో, ఐటీలో ప్రతి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అంటే ఈ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ ఈ స్టేజెస్ ఉంటాయి ప్రతి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కి. సో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్ డిఫరెంట్ ఉంటాయి కానీ బట్ లైఫ్ సైకిల్ అయితే ఇదే సేమ్. సో, మెథడాలజీస్ అంటే వాటర్ ఫాల్ మోడల్ అని, స్పైరల్ మోడల్ అని, ప్రెజెంట్ అజైల్ ప్రాసెస్ మోడల్, అజైల్ మోడల్ అని వాడుతుంటారు. సో, డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అయితే ఇదే సేమ్. ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఫాలో అయ్యేది. బట్ అజైల్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఆ మెథడాలజీ ఎలా ఫాలో అవుతారు సేమ్ థింగ్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ డెవలప్ చేయడానికి ఏంటి అనేది అజైల్ గురించి కూడా నేను తర్వాత చెప్తాను. సో, ఇప్పటికైతే మెయిన్ మనం నేర్చుకోవాల్సిందంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? సో, ఇందులో డిఫరెంట్ స్టేజెస్ చూసాం. ప్రతి స్టేజెస్ లో ఏం జరుగుతుందో కూడా నేను డిస్కస్ చేసాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన సెక్యూరిటీ. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మన సెక్యూరిటీ ఎక్కడ వస్తుంది, సో మన ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఇక్కడ అనేది చూసాం అనమాట. మన సెక్యూరిటీ ఇది మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేస్తా. ఎందుకు అని అంటే సో మన సెక్యూరిటీ టీం ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందంటే సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ స్టేజ్ నుంచి కూడా మనం సో సెక్యూరిటీ ఆర్కిటెక్ట్స్ అని ఉంటారు. సో సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ సో స్టార్టింగ్ నుంచి ఇన్వాల్వ్ అయ్యి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అప్పటి నుంచి ఇన్వాల్వ్ అయ్యి సో రిక్వైర్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి వాళ్ళు వాడుతున్న సాఫ్ట్వేర్స్ ఏంటి, సర్వర్స్ ఏంటి, టెక్నాలజీస్ ఏంటి, సో సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో సెక్యూరిటీ కంట్రోల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ ఇన్పుట్స్ కూడా ఇస్తారనమాట. సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో సెక్యూరిటీ కంట్రోల్స్ ఈ డెవలప్ ఏవి ఇంప్లిమెంట్ చేయాలి అని డిజైనింగ్ రిక్వైర్మెంట్ స్టేజ్ నుంచే కూడా ఇన్పుట్స్ ఇస్తారనమాట. సో ఈ డిజైనింగ్ స్టేజ్ కడికి వచ్చినప్పుడు సో ఇక్కడ ఏం చేస్తారంటే సో మనం ఇన్వాల్వ్ అయ్యి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్ వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. సో బ్యాంక్ అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా. మనీ ట్రాన్స్ఫర్ ఫంక్షనాలిటీ ఉంటుంది, మినీ స్టేట్మెంట్ ఉంటుంది, అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ఉంటుంది. సో ప్రతిదీ ఫంక్షనాలిటీ అనమాట. ప్రతిదీ ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ అనమాట, బిజినెస్ ఫంక్షనాలిటీస్ అవన్నీ. సో ఆ ప్రతి ఒక్క ఫంక్షనాలిటీకి మనం దాన్ని కొంచెం అనలైజ్ చేసి సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో ఆ ఫంక్షనాలిటీస్ ని ఎలా డెవలప్ చేయాలి, ఏవేవి ఫాలో అవ్వాలి, సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే సో ఏవి ఫాలో అవ్వాలి అనేటివి మన ఇన్పుట్స్ అవన్నీ కూడా మనం ఇస్తాం అనమాట. సో దాన్ని థ్రెడ్ మోడలింగ్ అని అంటాం. సో వాళ్ళు ఫంక్షనాలిటీ మేము ఇది డెవలప్ చేస్తాం, ఇలా డెవలప్ చేస్తాం అని చెప్పుకుంటారు కదా. సో మనం ఈ థ్రెడ్ మోడలింగ్ అనాలిసిస్ లో మనం చెప్తాం అనమాట. సో ఇలా డెవలప్ చేయడం వల్ల సో వల్నరబిలిటీస్ అనేటివి పాసిబుల్ అవుతాయి ఇక్కడ. సో కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలంటే మన ఇన్పుట్స్ ఇస్తాం, ఇలా డెవలప్ చేయాలి అనేది. సో ఈ డిజైనింగ్ స్టేజ్ లో మన థ్రెడ్ మోడలింగ్, మన టీం నుంచి మనం జాయిన్ అయ్యేది థ్రెడ్ మోడలింగ్ అనాలిసిస్ అంటాం. మన థ్రెడ్ మోడలింగ్ అనాలిసిస్ మనం చేసి మన ఇన్పుట్స్ మనం ఇస్తాం అనమాట ఇక్కడ.
సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్లో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వచ్చేసిన తర్వాత డిజైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్ డెవలప్మెంట్ కోడింగ్ చేస్తారు అనమాట. సో వాళ్ళు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ డిఫరెంట్ కోడింగ్ రాస్తారు కదా, సో ఆ కోడ్ మొత్తం అంతా సో కోడ్ ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని టెస్టింగ్ సోర్స్ కోడ్ టెస్టింగ్ ఏం చేస్తారు అని అంటే స్టాటిక్ టెస్టింగ్ అని అంటారు, STA. సో సోర్స్ కోడ్ ని టెస్ట్ చేయాలన్నమాట, దాన్ని స్టాటిక్ అనాలిసిస్ లేదా స్టాటిక్ టెస్ట్. సో కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ఆ సోర్స్ కోడ్ ని, ఆ టూల్స్ అంటే 45 అని, చెక్ మార్క్స్ అని, అలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి అన్నమాట సోర్స్ కోడ్ ని స్కాన్ చేయడానికి. సో అవి ఆటోమేటిక్ గా ఆ సోర్స్ ని వీక్లీ కానీ లేదా డిపెండ్స్ పీరియడ్ వాళ్ళు ఎలా అయితే స్కాన్ చేయాలనుకుంటున్నారో, సో అలా వీక్లీ స్కానా లేదా మంత్లీ స్కానా లేదా రిలీజ్ ఒక స్కానా, సో అలా స్కాన్స్ జరుగుతాయి అన్నమాట. సో ఆ స్కాన్ చేసి ఆ డెవలప్మెంట్ కోడ్ లో ఇష్యూస్ ఉన్న వాటన్నిటిని ఆ రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఆ రిపోర్ట్ లో ఆ ఇష్యూస్ అన్ని ఉంటాయి. సో ఆ ఇష్యూస్ ని మనం అనలైజ్ చేయాలి. సో ఇష్యూస్ ని అనలైజ్ చేసి అందులో ఫాల్స్ పాజిటివ్ అంటే ఇష్యూస్ కానట్టు ఏమిటో రిమూవ్ చేసి యాక్చువల్ ఇష్యూస్ ఉంటే సో ఆ ఇష్యూస్ కి మనం జీరా అనేది మనం ఒక టూల్ ఫాలో అవుతుంటాం అనమాట. ఇష్యూస్ అన్ని ట్రాక్ చేయడానికి, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ట్రాక్ చేయడానికి అంతా ఒక జీరా అనేది ఒక టూల్ యూజ్ చేస్తుంటాం. సో ఆ టూల్ లో వచ్చేసి యాక్చువల్ ఇష్యూస్ అన్నిటిని మనం టికెట్స్ రైట్ చేస్తాం అనమాట. ఇది ఇష్యూ, ఈ ఇష్యూకి మనం సాల్వ్ చేయాలి. ఈ ఇష్యూ అనేది సో అండ్ సో ప్లేస్ లో అక్కడ అయింది, పర్టికులర్ సోర్స్ పర్టికులర్ ఫైల్లో ఈ పర్టికులర్ లైన్ నెంబర్ లో ఇది అక్కడ అయింది. ఆ టూల్ ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ ఇచ్చి ఉంటుంది. ఇది పలానా ప్లేస్ లో ఇష్యూ అనేది ఉంది, ఈ లైన్ నెంబర్ లో ఈ మెథడ్ యూజ్ చేయడం అనేది ఇది వనరబుల్. సో దీన్ని రెక్టిఫై చేయాలంటే మనం సో అండ్ సో మెథడ్ ఇవ్వాలి అని. సో టూలే సజెషన్ కూడా ఇచ్చి ఉంటుంది, లేదంటే మనం మన నాలెడ్జ్ యూజ్ చేసి లేదా గూగుల్ రెఫర్ చేసి లేటెస్ట్ అడ్వాన్స్డ్ మెథడ్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని మనం సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది సోర్స్ కోడ్ డెవలప్మెంట్ లో స్టాటిక్ టూల్స్ ఏ ఉంటాయి, ఆ టూల్స్ ఆ స్టాటిక్ సోర్స్ కోడ్ ని టెస్ట్ చేసి ఇచ్చిన రిపోర్ట్స్ కి మనం చేయాల్సిన వర్క్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నార్మల్ సెక్యూరిటీ టెస్ట్, నార్మల్ టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ టెస్టింగ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓవరాల్ ప్రోడక్ట్ ఇది మొత్తం అయిపోయిందంటే సో ప్రోడక్ట్ మొత్తం డెవలప్మెంట్ అయిపోయింటది అనమాట. రిక్వైర్మెంట్స్ అయితే ఏదైతే ఉంటారో ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా సో ఫైనల్ గా ఆ ప్రోడక్ట్ లైవ్ కి వెళ్లే ముందు మనం ఓవరాల్ గా ప్రాజెక్ట్ అంతా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని పెనిట్రేషన్ టెస్టింగ్ అంటారు, మాన్యువల్ టెస్టింగ్ లేదా పెనిట్రేషన్ టెస్టింగ్ అని అంటారు అనమాట. లేదంటే ఏదైనా పర్టికులర్ టూల్ ఇచ్చేసి, ఆ టూల్ అంటే HCL యాప్ స్కాన్ కానీ, వెరా కోడ్ కానీ, ఇలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి అనమాట స్కాన్ చేయడానికి. ఆ టూల్స్ ఇచ్చేసి ఓవరాల్ గా దాన్ని స్కాన్ చేస్తారు, మొత్తం ప్రాజెక్ట్ ఓవరాల్ గా స్కాన్ చేస్తారు. సో అప్పుడు అది ఓవరాల్ గా అది డైనమిక్ సెక్యూరిటీ టెస్టింగ్ అనమాట, డాష్ అంటారు. ఇక్కడ ఆ డాష్ ని ఆ టూల్స్ యూజ్ చేసి స్కాన్ చేయడమో లేదంటే మాన్యువల్ గా టెస్ట్ చేయడమో, టెస్ట్ చేసి అందులో ఇష్యూస్ ఏమన్నా ఉంటే సేమ్ థింగ్ మళ్ళీ వాటిని జీరాలో యాక్చువల్లీ ఉన్న ఇష్యూస్ ని ఏ ఫంక్షనల్ లో ఆ ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ ఏంటి, దాని యొక్క రెమిడియేషన్ ఏంటి అనేది మనం ఆ జీరాలో టికెట్ రైట్ చేస్తాం అనమాట. సో ఇది ఒకటి. ఇంకొకటి టికెట్ అందులో రైట్ చేయడం, లేదంటే ఈ ప్లేస్ లో మనం ఒక ప్రాపర్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాం. ఈ ఓవరాల్ ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ లేదా మాన్యువల్ టెస్టింగ్ ఏదో టూల్ తో స్కాన్ చేసిన వచ్చిన ఇష్యూస్ అన్ని ఉంటాయి కదా, వీటిలన్నిటితో ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాం అనమాట. సో ఆ రిపోర్ట్ ఎలా ఉంటది ఏంటి అనేది నేను శాంపుల్ రిపోర్ట్స్ అనేది చూపిస్తాను అనమాట. ఫైనల్ గా ఈ మన టెస్టింగ్ అన్ని అయిపోయింది, ఆ ఇష్యూస్ అన్ని ఫిక్స్ చేశారు మళ్ళీ డెవలపర్స్ అని అంటే అట్ లాస్ట్ అది మళ్ళీ డిప్లాయ్మెంట్ లైవ్ కి వెళ్తుంది. సో ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ వస్తుంది, సో మనం మన యాక్టివిటీస్ ఏంటి అనేది ఇది అనమాట. రియల్ టైమ్ లో ఓవరాల్ గా మనం చేసే వర్క్ ఇది. మన వర్క్ ఏంటి మేజర్ గా అంటే వచ్చే వర్క్ ఇది. సో ఇది ఎందుకు మళ్ళీ రిపీట్ చేసి నేను క్లియర్ గా చెప్తున్నాను అని అంటే మనకి రియల్ టైమ్ లో మనం ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతాం, మన యాక్టివిటీస్ ఏంటి ఎక్కడ వస్తాయి అనేది మనకి తెలియాలి కాబట్టి, క్లారిటీ ఉండాలి కాబట్టి సో పాయింట్స్ నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. అందుకే నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను ఇక్కడ. సో అది అయిపోయిన తర్వాత ఇవన్నీ జస్ట్ టూల్స్. ఆ డాష్ అని చెప్పాను కదా, అది డాష్ చేయడానికి, ఇది సాస్ టెస్ట్ చేయడానికి, ఇది నెట్వర్క్ టెస్ట్ చేయడానికి టూల్స్. ఆ టూల్స్ యూజ్ చేస్తాం. టెస్టింగ్ అది మొత్తం అయిపోయిన తర్వాత క్లాస్ లో ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ని అనలైజ్ చేయడం మన వర్క్. ఆ రిపోర్ట్ ని అనలైజ్ చేసి ఫాల్స్ పాజిటివ్స్ ఏమైనా రిమూవ్ చేసి యాక్చువల్ ఇష్యూస్ కి మనం రెమిడియేషన్ సొల్యూషన్ ఇవ్వాలన్నమాట. సో అది మన వర్క్ అనమాట. సో ఈ రోజు మేజర్ చెప్పాలి మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే సో థ్రెడ్ మోడలింగ్ అని చెప్పాను కదా, మన లైఫ్ సైకిల్ లో థ్రెడ్ మోడలింగ్ అని డిస్కస్ చేస్తామని చెప్పా కదా. సో ఆ థ్రెడ్ మోడలింగ్ ఇది క్లియర్ ఇమేజ్.
సేమ్ అక్కడ చూసిందే మనం ఆ ప్లానింగ్ రిక్వైర్మెంట్ అది సేమ్ థింగ్ మళ్ళీ ఇక్కడ. సో ఈ థ్రెట్ మోడలింగ్ చేయాలంటే ఈ థ్రెట్ మోడలింగ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను ఇక్కడ. సో ఈ థ్రెట్ మోడలింగ్ లో స్ట్రైడ్ అనేది ఒక మోడల్, గ్రిడ్ అనేది ఒక మోడల్, స్పాస్టా ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. కానీ ఏదో ఒకటి ఫాలో అవుతుంది అనమాట ఆర్గనైజేషన్. సో ఏదో ఒక థ్రెట్ మోడల్ ఫాలో అయ్యి సో ఆ ఫంక్షనాలిటీకి వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారనమాట. అంటే దీని ఇష్యూని ఒకవేళ ఫంక్షనల్ డెవలప్మెంట్ లో ఇష్యూ ఏ ఇష్యూ వస్తుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటది, ఆ ఇంపాక్ట్ రేటింగ్ అనేది అవి ఇస్తారనమాట. సో బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి థ్రెట్ మోడలింగ్ అనేది జస్ట్ తెలియాలి. టైప్స్ ఆఫ్ థ్రెట్ మోడలింగ్స్ ఏమున్నాయని మనకి తెలియాలి. సో ఆ థ్రెట్ మోడలింగ్ ఇవి అడుగుతారనమాట. టైప్స్ ఆఫ్ థ్రెట్ మోడలింగ్ ఏంటి అనేది, ఇవన్నీ టైప్స్ ఆఫ్ థ్రెట్ మోడలింగ్స్ అక్కడ వరకు. సో ఇక్కడ ఈ వల్నరబిలిటీస్ లిస్ట్ అని చెప్పాను కదా. సో ఏదైనా మన అప్లికేషన్ మనం ఇచ్చినప్పుడు మనం ఆ అప్లికేషన్ లో ఇవన్నీ టెస్ట్ చేస్తాం అనమాట. అంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ మనం టెస్ట్ చేస్తాం, కమాండ్ ఇంజెక్షన్ టెస్ట్ చేస్తాం, క్లిక్ జాకింగ్ టెస్ట్ చేస్తాం, ఫైల్ అప్లోడ్ ఫంక్షనాలిటీ ఏదైనా ఒక అప్లికేషన్ లో ఏదైనా ఫైల్ అప్లోడింగ్ ఫంక్షనాలిటీ ఉందనుకో, ఫోటో అప్లోడ్ లేదంటే ఒక డాక్యుమెంట్ అప్లోడ్, ఈ ఫంక్షనాలిటీ ఉందనుకోండి ఒక అప్లికేషన్ లో. సో మనం దాన్ని సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో మనం టెస్ట్ చేస్తాం అనమాట. సో ఈ టెస్టింగ్ అనేది క్లియర్ గా ల్యాబ్ మనం సెటప్ చేసుకున్న తర్వాత అప్పుడు చెప్తా అవన్నీ మనం ప్రాక్టికల్ గా ఇవన్నీ చేయబోతాం అక్కడ. ఆ టెస్టింగ్ అనేది అప్పుడు చూద్దాం. సో ఇప్పటికైతే మనకి థియరిటికల్ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉండాలని, సో వాటి మీద ఫోకస్ చేద్దాం. సో ఈ క్రిప్టోగ్రాఫిక్ వీటిలన్నిటిని నేను చెప్పడానికంటే ముందు క్లయింట్ సర్వర్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, సో తర్వాత నేను వాటిని డిస్కస్ చేస్తా. ఎస్, ఇది ఈ రోజు మేజర్ గా మన మెయిన్ కాన్సెప్ట్ ఇది చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఏంటి అంటే నార్మల్ గా ప్రతి ఒక్క వెబ్సైట్ ని ఇప్పుడు మనకు ఒక పర్టికులర్ వెబ్సైట్ ని మనం పింగ్ చేస్తాం. సపోజ్ రిక్వెస్ట్ చేస్తాం, ఇది google.com అనో లేదంటే facebook.com అనో లేదంటే ఏదైనా matrimony.com అనో లేదా ఒక బ్యాంక్ అప్లికేషన్ సంథింగ్ మన పర్సనల్ ల్యాప్టాప్ నుంచి బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో www.com అని ఆ వెబ్సైట్ నేమ్ కొట్టి మనం సబ్మిట్ చేస్తుంటాం అనమాట. సో మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తామో ఈ అప్లికేషన్ డెవలప్మెంట్ అది HTTP మెథడ్ బేసిస్ HTTP మెథడ్ ఫాలో అవుతూ ఉంటే, ఫస్ట్ వీటికంటే ముందు ఓకే సరే, HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఇది ఒక ప్రోటోకాల్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే క్లయింట్ నుంచి క్లయింట్ సర్వర్ కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే మెథడ్ ఏంటి అని అంటే ఈ మెథడ్ అన్నమాట. సో ఈ మెథడ్ యూజ్ చేసినప్పుడు పంపించినప్పుడు మనం ఈ మెథడ్ సపోజ్ మనం ఒక లాగిన్ అవుతున్నాం ఒక అప్లికేషన్ కి, ఎస్ఎస్సి బ్యాంక్ లాగిన్ అని అవుతున్నాం అని అనుకోండి, లేదంటే ఏబిసిడి బ్యాంక్ ఆ బ్యాంక్ కి లాగిన్ అవుతున్నాం, యూజర్ నేమ్ పాస్వర్డ్, లేదంటే ఒక ఏబిసిడి బ్యాంక్ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ మనం సబ్మిట్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి జస్ట్ సబ్మిట్ అని కొట్టాం అనుకోండి. సో సబ్మిట్ కొట్టినప్పుడు అది నేరుగా వెళ్ళి డేటాబేస్కి వెళ్ళి వెబ్ సర్వర్స్కి వెళ్ళి వెబ్ సర్వర్స్ నుంచి ఆ డేటాబేస్ లో వెళ్ళి అది స్టోర్ అవుతుంది కదా. ఆ డేటాబేస్ లో అది క్రియేట్ అవుతుంది మన రిక్వెస్ట్ పంపించింది. సో ఈ HTTP మెథడ్ మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో మన డేటా మొత్తం ప్లెయిన్ టెక్స్ట్ లో ఫార్మాట్ అవుతుంది అనమాట. ఇది నెట్వర్క్ ఇది. సో మన డేటా మొత్తం ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్ లో ప్లెయిన్ టెక్స్ట్ గా ట్రావెల్ అవుతుంది నెట్వర్క్ లో. సో ప్లెయిన్ టెక్స్ట్ గా అంటే మన యూజర్ నేమ్, పాస్వర్డ్, మనం ఇచ్చిన డీటెయిల్స్, మన మెయిల్ ఐడి ఇవన్నీ క్లియర్ గా తెలుస్తాయి అనమాట. ఈ రిక్వెస్ట్ ని ఎక్కడైతే మనం ఫామ్ ని ఫిల్ చేసి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తుంటామో, ఆ రిక్వెస్ట్ ని కానీ మనం క్యాప్చర్ చేస్తే యూజింగ్ బర్ఫ్షూట్ కానీ లేదా సమ్ అదర్ టూల్స్ ఆ రిక్వెస్ట్ కానీ క్యాప్చర్ చేస్తే, సో క్లియర్ గా ఆ టెక్స్ట్ మొత్తం అంతా ప్లెయిన్ టెక్స్ట్ లో ఉంటది కాబట్టి సో ఈజీగా తెలుస్తుంది అనమాట. ఈజీగా ఆ టెక్స్ట్ అంటే ఏమి పాస్ చేస్తున్నారని. సో ఈ హ్యాకర్స్ అనే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని సో మన ప్లేస్ లో మళ్ళీ వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, దాన్ని మిస్యూజ్ చేయొచ్చు. సో అదంతా ఫర్దర్ అటాకర్ అనేది వాడి మిస్యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఎలా అనేది. సో మెయిన్ ఇక్కడ ఏంటి అంటే HTTP మెథడ్ యూజ్ చేసేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ లో HTTP మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ HTTP మెథడ్ యూజ్ చేయడం వల్ల టెక్స్ట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్ లో వెళ్తుంది అనమాట. సో ఇది ఇలా ఉంటది. HTTP మెథడ్ యూజ్ చేసినట్టు వెబ్సైట్ ఎలా ఉంటది అంటే HTTP://
//www ఇలా ఉంటది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని నెక్స్ట్ ఇప్పుడు హెచ్టిటిపిఎస్ చూద్దాం. హెచ్టిటిపిఎస్ అనేది ఏంటి అని అంటే సెక్యూర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే హెచ్టిటిపినే సెక్యూర్ వేలో కమ్యూనికేట్ అవ్వడం, సెక్యూర్ వేలో క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో క్లయింట్ సెక్యూర్ వే ఎలా అవుతుంది అని అంటే ఇక్కడ మనం సపోజ్ ఏబిసి బ్యాంక్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఫిల్ చేసి మనం సబ్మిట్ చేస్తున్నాం అని అనుకోండి, ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి. సో ఆ టెక్స్ట్ అంతా ఎలా వెళ్తుంది త్రూ నెట్వర్క్ అని అంటే అది మొత్తం అంతా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో వెళ్తుంది. సో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంటది. సో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అంటే ఎలా ఉంటది అని అంటే మనకి టెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్ గా ఉండదు, మనం ఎలా ఎంటర్ చేసాం అలా ఉండదు అనమాట. సో బట్లర్ ఏదో ఒక కీ యూజ్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తుంటారు సైపర్ టెక్స్ట్ గా. అంటే అదే అన్రీడబుల్ ఫార్మాట్ లో ఉంటది అనమాట. సో అన్రీడబుల్ ఫార్మాట్ లో ఆ టెక్స్ట్ ఉంటది కాబట్టి ఆ టెక్స్ట్ ని ఎవరు చూసినా సరే దాన్ని రీడ్ చేయలేరు అనమాట, అది మొత్తం అర్థం కాదు. ప్లస్ ఇక్కడ మనం ఆ ఎన్క్రిప్షన్ కి ఆ కీ ఉంటే గానీ మళ్ళీ దాన్ని డీక్రిప్ట్ చేయలేం అనమాట. సో ఈ బయోబట్లర్ కీ యూజ్ చేసి దాన్ని ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తూ ఉంటారు. సేమ్ కీ ఉంటే కానీ మళ్ళీ దాన్ని డీక్రిప్ట్ చేయలేం. సో కాబట్టి మనం పంపిస్తున్న టెక్స్ట్ ఎవరైనా మనం క్యాప్చర్ చేసినా సరే రిక్వెస్ట్ ని, సో ఆ టెక్స్ట్ అనేది రీడబుల్ ఫార్మాట్ లో ఉండదు అనమాట. సో అలా టెక్స్ట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ లో వెళ్లకుండా ఎన్క్రిప్షన్ ఫార్మాట్ లో వెళ్తాది కాబట్టి ఇది సెక్యూర్ మెథడ్ అన్నమాట. ఈ హెచ్టిటిపిఎస్ అనే మెథడ్ సెక్యూర్. హెచ్టిటిపి తో పోలిస్తే హెచ్టిటిపిఎస్ అనేది సెక్యూర్ మెథడ్ అన్నమాట. సో ఇప్పుడు ఏదన్నా వెబ్సైట్ ఈ హెచ్టిటిపిఎస్ ఫాలో అవుతుందా, హెచ్టిటిపి ఫాలో అవుతుందా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే మనం యొక్క వెబ్సైట్ బ్రౌజర్ ఆ వెబ్సైట్ మనం చూసామనంటే ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ చూసామంటే ఇక్కడ హెచ్టిటిపి అని ఉంది కదా. సో అది హెచ్టిటిపిఎస్ ఫాలో అని ఉంటే ఇలా ఉంటది అనమాట. ఇలా లాక్ సింబల్ ఉంటది, లేదంటే హెచ్టిటిపిఎస్ అని ఉంటది అనమాట. హెచ్టిటిపిఎస్ అని అంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ అనే మెథడ్ ఇంప్లిమెంట్ చేసింది క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ కి. అంటే మన డేటా సెక్యూర్ గా వెళ్తుంది త్రూ నెట్వర్క్ లో, ఇది సెక్యూర్ గా వెళ్తుంది అని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది టెక్స్ట్ సేమ్ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ సైపర్ టెక్స్ట్ అని ఇందాక చెప్పాను కదా. ఇది నార్మల్ టెక్స్ట్ అనుకోండి, ఇది పర్టికులర్ ఒక సమ్ వాల్యూ మనం పాస్ చేస్తున్నాం, పర్టికులర్ బ్రౌజర్ లో ఈ వాల్యూ పాస్ చేస్తున్నాం. హెచ్టిటిపి మెథడ్ తో మనం పాస్ చేస్తే ఇలానే ఉంటది మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ వాల్యూస్ తెలుస్తాయి అనమాట బ్యాక్ అండ్ రిక్వెస్ట్ క్యాప్చర్ చేస్తే. సో దాన్ని ఇన్ కేస్ అది హెచ్టిటిపిఎస్ అనే మెథడ్ మనం యూజ్ చేసామంటే అది మొత్తం ఈ ఒరిజినల్ వాల్యూ ఎన్క్రిప్ట్ అవుతుంది. ఎన్క్రిప్ట్ అయితే ఈ ఒరిజినల్ వాల్యూ మొత్తం ఇలా ఉంటది అనమాట, ఇలా అవుతుంది. సో ఎవరైనా రిక్వెస్ట్ క్యాప్చర్ చేస్తే ఇలా ఉంటది ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్. దీన్ని మళ్ళీ డీక్రిప్ట్ చేస్తే ఇలా వస్తుంది. బట్ దీన్ని డీక్రిప్ట్ చేయాలంటే ఏం కావాలి, దీన్ని అయితే ఎవరైతే ఎన్క్రిప్ట్ చేసి అదే ఎన్క్రిప్షన్ ఏదైతే చేశారో దాన్ని ఎన్క్రిప్ట్ చేయడానికి పట్ల కీ యూజ్ చేస్తుంటారు అనమాట. సో ఆ కీ తెలిస్తే గానీ దీన్ని మళ్ళీ డీక్రిప్ట్ చేయలేరు అనమాట. సో ఆ హ్యాకర్ కి ఎన్క్రిప్షన్ కీ ఏంటో తెలియదు కాబట్టి దీన్ని మళ్ళీ డీక్రిప్ట్ చేయలేడు. సో ఇలా చూసిన టెక్స్ట్ మనకి ఏం అర్థం కాదు ఇలా. సో హెచ్టిటిపి మెథడ్ యూజ్ చేస్తే ఇలా ఈ టెక్స్ట్ అనేది ఎన్క్రిప్ట్ అయి ఇలా సైపర్ టెక్స్ట్ గా నెట్వర్క్ లో ట్రావెల్ అవుతుంది కాబట్టి ఇది సెక్యూర్ వే. హెచ్టిటిపిఎస్ మెథడ్ అనేది యూజ్ చేయడం సెక్యూర్ వే అన్నమాట. సో ఈ హెచ్టిటిపి నుంచి హెచ్టిటిపిఎస్ ఎలా వస్తుంది అని అంటే SSL సర్టిఫికేషన్. ఈ పర్టికులర్ వెబ్సైట్ సపోజ్ ఇప్పుడు ఏబిసిడి బ్యాంక్ అని అనుకున్నాం అనుకోండి. సో ఆ ఏబిసిడి బ్యాంక్ http://abcd అని ఉంటుంది. వాళ్ళు SSL సర్టిఫికేషన్ ఉంటేనే వాళ్ళకి అప్పుడు https://www.abc.com అని వస్తుంది అనమాట. https రావాలంటే వాళ్ళు ఈ SSL సర్టిఫికేషన్ అనేది ఆ వెబ్సైట్ కి ఉంటేనే అది అప్పుడు సెక్యూర్ అనమాట. https ఉంటుంది లేదంటే హెచ్టిటిపినే ఉంటుంది. సో ఈ SSL సర్టిఫికేషన్ అనేది ఏంటి, ఎవడిస్తారు అని అంటే ఈ SSL సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసే వాళ్ళు సో కొందరు ఉంటారు. సో వాళ్ళ నుంచి సర్టిఫికేషన్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసామనంటే సో జియో ట్రస్ట్ అనేది ఇది వన్ ఆఫ్ ద సైట్ అనమాట. ఇది వీళ్ళు సర్టిఫికేషన్స్ SSL సర్టిఫికేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలా డిఫరెంట్ కొన్ని సైట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఆ సర్టిఫికేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తే ఈ సర్టిఫికేషన్ అనేది సో క్లయింట్
సో ఈ సర్టిఫికేషన్ క్లయింట్ సర్వర్ లో ఉంటుంది. ప్లస్ ఆ సర్టిఫికేషన్ ఎప్పుడైతే క్లయింట్ అనేది ఏదైనా పర్టికులర్ రిక్వెస్ట్ www.abc.com అని కొడతాడో, ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ సర్టిఫికేషన్ వెరిఫై చేస్తుంది విత్ క్లయింట్ తో. సో ఆ సర్టిఫికేషన్ ఈ సర్వర్ ఏం చేస్తుందంటే సర్వర్ తో ఉన్న సర్టిఫికేట్ ని సో క్లయింట్ కి షేర్ చేస్తుంది. సో నెక్స్ట్ క్లయింట్ సెండ్ చేసే ప్రతి రిక్వెస్ట్ ఈ ఎస్ఎస్ఎల్ అంటే ఎస్ఎల్ మెథడ్ అంటే ఎన్క్రిప్షన్ ఫార్మాట్ లో నెక్స్ట్ కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది అనమాట. సో ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే సో పర్టికులర్ ఆథరైజ్డ్ సెంటర్స్ ఉంటారు. సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ సర్టిఫికేషన్స్ ని. ఈ సర్టిఫికేషన్స్ ఉంటేనే అది HTTPS అన్నట్టు అనమాట. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఉంటేనే HTTPS ఫార్మాట్ లో ఉన్నట్టు. ఈ ఎస్ అంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఉంది అన్నట్టు అనమాట. సో ఆ సర్టిఫికేషన్ అనేది ఒక పర్టికులర్ డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఆ సర్టిఫికేషన్ యూజ్ చేసి యూనిక్ గా ఈ పర్టికులర్ వెబ్సైట్ ఈ సర్టిఫికేషన్ ఉంది అంటే ఈ వెబ్సైట్ ఇది యూనిక్, ఇది వెరిఫైడ్ వెబ్సైట్, ఇది యూనిక్ వెబ్సైట్ అన్నట్టు అన్నమాట. సో రెండోది ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఇవ్వాలి అని అంటే ఈ ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఏబిసి బ్యాంక్ అనే వాడికి ఇవ్వాలి అని అంటే నార్మల్ గా డైరెక్ట్ గా ఇవ్వరు అని అనమాట. సో వీడికి సపోజ్ abc.com అని అంటున్నాం కదా ఒక బ్యాంక్ వెబ్సైట్ నేమ్. సో ఆ abcbank.com అనే వాడికి ఒక పర్మనెంట్ ఐపీ అడ్రస్ ఉండాలి. ఇప్పుడు ఐపీ అడ్రస్ అంటే సో ఇక్కడ చూసారా, ఇక్కడ నాకు ఒక ఐపీ అడ్రస్ ఉంది IPv4. ఇది నా ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ అనేది ఇటు రెండు ఐపీ అడ్రస్ ఉన్నాయి, IPv4 ఇక్కడ IPv4. ఒక ఐపీ అడ్రస్ ఏమో నా వైఫైది, ఇంకొక అదేమో నా మెష్ ఉంది. ఇలా ఇంకోటి ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ ఇది పర్మనెంట్ కాదనమాట. ఈ ఐపీ అడ్రస్ అనేది పర్మనెంట్ ఫిక్స్డ్ కాదు నా ల్యాప్టాప్ కి. నేను ఇంకొక ఐపీ వైఫై కనెక్ట్ అయ్యానంటే నా ఐపీ అడ్రస్ మళ్ళీ మారిపోతుంది. సో అలా ఈ ఐపీ అడ్రస్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. నార్మల్ గా మనం వచ్చేసి ఇప్పుడు www.abc.com అని ఒక బ్యాంక్ నేమ్ చెప్పాం కదా. సో ఆ నేమ్ అయితే ఏదైతే ఉందో www.abc.com అనేది అది యాక్చువల్ గా జస్ట్ ఇచ్చే నేమ్ అంతే. బట్ ఇంటర్నల్ గా ఆ నేమ్ కి ఈ ఐపీ అడ్రస్ అనేది ఒకటి ఉంటది అనమాట. సో ఈ నేమ్ కి అది జస్ట్ అలియాస్ నేమ్. ఈ ఐపీ అడ్రస్ కి జస్ట్ ఒక నేమింగ్ మాత్రమే అనమాట అది www.abc.com అనేది. సో మనం www.abc.com అని కొట్టినా ఒకటే, లేదంటే డైరెక్ట్ గా మనకి ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ తెలిస్తే ఆ ప్లేస్ లో HTTPS ఈ ఐపీ అడ్రస్ కొట్టి ఫర్దర్ ఏదైతే కావాలి మనకి ఇన్ఫర్మేషన్ అలా కొట్టినా సరే సేమ్ అన్నమాట. సో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఇవ్వాలి అని అంటే ఇలా ఒక పర్మనెంట్ ఐపీ అడ్రస్ అనేది ఆ బిజినెస్ కి ఉండాలి. abc.com అనే ఒక బిజినెస్ అంటుంటారు కదా, వాళ్ళకి పర్మనెంట్ ఐపీ అడ్రస్ అనేది ఉండాలి. ఈ ఐపీ అడ్రస్ ఎక్కడ వస్తుంది, ఎవరు ఇస్తారు అని అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారనమాట. ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఈ ఐపీ అడ్రస్ అనేటివి ఇస్తారనమాట. సో డెడికేటెడ్ ఐపీ అడ్రస్ ఉండాలి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కావాలి అని అంటే. సో ఆ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు కూడా కాదు, ఈ ఐపీ అడ్రస్ ఎవరు ఇస్తారు పర్మనెంట్ ఐపీ అడ్రస్ అంటే మనకి వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. గోడాడీ అని ఒక వెబ్సైట్ పేరు ఉంటారు కదా మీరు. సో గోడాడీ వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఏ డొమైన్ కావాలో మనం ఆ పేరు చెప్తే వాళ్ళు మనకు ఒక డొమైన్ క్రియేట్ చేసి ఇస్తారనమాట. సో ఇది మీది మన బిజినెస్ చెప్పామనుకోండి, నా పేరు నేను సపోజ్ అనుకున్నా లక్ష్మీనారాయణ ఆన్లైన్ క్లాసెస్.com www.lakshminarayanonlineclasses.com అనే వెబ్సైట్ నాకు ఒకటి కావాలనుకోండి, నేను గోడాడీ వాళ్ళతో అప్రోచ్ చేయను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నాకు ఆ పేరుతో www.lakshminarayanonlineclasses.com అని ఒకటి క్రియేట్ చేసి ఇస్తారనమాట. అంటే ఇలా డొమైన్ ఎవరైతే అలొకేట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ డొమైన్ నేమ్ తో పాటు నేమ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఒరిజినల్ ఐపీ అడ్రస్ అనేది మన సిస్టమ్ అనమాట వాళ్ళు ఇచ్చేది. వాళ్ళు ఆ డెడికేటెడ్ సిస్టమ్ అనేది మనకి ఇవ్వాలి, డెడికేటెడ్ ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట. సో అలా డెడికేటెడ్ ఐపీ అడ్రస్ ఇస్తే సో అప్పుడు మాత్రమే ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అనేది ఆ బిజినెస్ కి మనకి క్రియేట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఉంటేనే అది HTTPS ఉంటుంది. HTTPS అంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్. సో వన్స్ ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఉంటే మన ఈ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ లో
ఈ డేటా వచ్చేసి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ట్రావెల్ అవుతుంది అనమాట ఈ నెట్వర్క్ లో. సో హెచ్టిటిపిఎస్ ఎలానో ఈ టిఎల్ఎస్ కూడా సేమ్ అలానే, ఈ టిఎల్ఎస్ కూడా సేమ్ సర్టిఫికేషన్ ఉంటది, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ ఉంటది. సో హెచ్టిటిపిఎస్ అయినా యూజ్ చేసినా లేదా టిఎల్ఎస్ అయినా యూజ్ చేసినా సరే డేటా అనేది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లోనే నెట్వర్క్ లో ట్రావెల్ అవుతుంది. సో ఇవి రెండు సెక్యూర్డ్ మెథడ్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక మనం కాన్సెప్ట్ ఒకటి చెప్పుకున్నాం కదా, ఎన్క్రిప్టెడ్ అని. సో ఈ ఎన్క్రిప్ట్ చేయడానికి డిఫరెంట్ అల్గారిథమ్స్ ఉన్నాయన్నమాట. ఎన్క్రిప్ట్ చేయడానికి డిఫరెంట్ అల్గారిథమ్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ ఈ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ లో హెచ్టిటిపిఎస్ ఫాలో అయ్యేది వచ్చేసి ఏ ఎన్క్రిప్టెడ్ మెథడ్ అంటే అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ మెథడ్ అనేది ఫాలో అవుతుంది. ఈ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్ అల్గారిథం అనేది ఏంటి అని అంటే, సో దానికంటే ముందు ఒక కాన్సెప్ట్ చెప్తే అప్పుడు క్లియర్ అర్థమవుతుంది. ఓకే, సో F5. ఓకే, సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అని అనుకోండి. ఇది మన ఒక సో ఇది ఒక సిస్టమ్, ఇది ఒక సిస్టమ్. సో ఇక్కడ ఒక జస్ట్ ఒక మెసేజ్ మనం పంపిస్తున్నాం ఈ సిస్టమ్ నుంచి, హలో పిన్ ఇస్ 3 జస్ట్ సంథింగ్ ఒక టెక్స్ట్ మనం పంపిస్తాం అనమాట. హెచ్టిటిపి మెథడ్ యూజ్ చేస్తే ఇలా ప్లెయిన్ ఉంటుంది. సో హెచ్టిటిపిఎస్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ సేమ్ ప్లెయిన్ టెక్స్టే ఒక పర్టికులర్ కీ అనమాట. ఇట్ జస్ట్ ఎగ్జాంపుల్ లో జస్ట్ +1 అని మనం తీసుకున్నాం. ఏదో ఒక సంథింగ్ కీ, సమ్ వాల్యూ దాన్ని యూజ్ చేసి ఇది టెక్స్ట్ ని ఎన్క్రిప్షన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తాం. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ లో మనం ఇక్కడ పైన ఒక టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కి మన అల్గారిథం కీ ఏంటి జస్ట్ +1 అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉన్న ప్రతి లెటర్ కి +1 నెక్స్ట్ లెటర్ ఏంటో అది తీసుకున్నాం అని అనుకోండి. అంటే హెచ్ ఉంది, హెచ్ తర్వాత మనం +1 అంటున్నాం. హెచ్ అంటే దాని నెక్స్ట్ వాల్యూ తీసుకోవాలి ఐ అన్నట్టు. సో నెక్స్ట్ ఏముంది ఈ ఉంది, ఈ అంటే ఈ ప్లేస్ లో నెక్స్ట్ ఎఫ్ తీసుకోవాలి. ఇలా ఈ స్ట్రింగ్ మొత్తం ఈ కీ సంథింగ్ అప్లై చేసి తీసుకున్నామంటే వాల్యూ అనేది ఇలా ఉన్నది కాస్త ఇలా సంథింగ్ ఇలా డిఫరెంట్ ఫార్మాట్ లో మారిపోతుంది అనమాట. సో ఇలా మారిపోతుంది కంప్లీట్ గా. సో ఇలా మారిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ దాన్ని డీక్రిప్ట్ చేయాలి అని అంటే మైనస్ కీ అనేది మనం చేయాలి సంథింగ్. మళ్ళీ దీన్ని మళ్ళీ ఇక్కడ ఎన్క్రిప్ట్ చేసాం, ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత ఇతర నెట్వర్క్ లో పాస్ అయింది, అది మళ్ళీ సంథింగ్ మనకి ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్ లో రావాలంటే దాన్ని డీక్రిప్ట్ చేయాలి. డీక్రిప్ట్ చేయడానికి ఎలా వాడాలి? సో అక్కడ +1 చేసాం కాబట్టి ఇక్కడ -1 చేయాలి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇక్కడ సమ్ అదర్ సేమ్ కీ యూజ్ చేయాలన్నమాట. కీ యూజ్ చేస్తే మళ్ళీ ఇదే వాల్యూస్ కన్నిటికి -1 చేసామంటే ఐ -1 అంటే ఐ కంటే ముందు వాల్యూ ఏది ఉంది హెచ్. ఇలా సేమ్ రిపీట్ రివర్స్ చేసామంటే దీన్ని రివర్స్ చేసామంటే కీ యూజ్ చేసి ఈ ఫార్మాట్ లో ఒరిజినల్ టెక్స్ట్ ఫార్మాట్ లోకి వస్తుంది. సో ఎండ్ యూజర్ అనేవాడు ఈ డీక్రిప్ట్ చేసి ఆ టెక్స్ట్ అనేది రీడ్ చేయగలడు అనమాట. సో ఇలా ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఎన్క్రిప్షన్ పర్టికులర్ కీ యూజ్ చేసి మనం ఎన్క్రిప్ట్ చేస్తాం. ఇలా ఉన్న టెక్స్ట్ ని పర్టికులర్ ఎన్క్రిప్ట్ చేస్తే పర్టికులర్ ఫార్మాట్ కి ఇలా మారుతుంది. అదే ఫార్మాట్ అంటే ఇక్కడ +1 అనేది కాబట్టి ఇలా వచ్చింది. ఇక్కడ +2 అని అంటే 2 అని అంటే ఏం స్టార్ట్ అయింటది? జే స్టార్ట్ అయింటది ఐ ప్లేస్ లో జే. నెక్స్ట్ 2 అని ఉంటే ఏమైంటది? ఈ ప్లేస్ లో ఈ తర్వాత 2 లెటర్స్ జీ స్టార్ట్ అవుతాయి. అలా డిఫరెంట్ ఏ అయితే అల్గారిథం మెథడ్ యూజ్ చేస్తుంటారో అల్గారిథం దాని ఫార్మాట్ లో ఈ టెక్స్ట్ అనేది మారిపోయి ఉంటది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది జస్ట్ ఎన్క్రిప్షన్ ఎలా ఉంటది అని చెప్పడానికి. ఇప్పుడు వెళ్ళి ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఏమున్నాయో చూద్దాం. డిఫరెంట్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఏంటి అంటే ఒకటి అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అండ్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. ఈ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అని అంటే ఎన్క్రిప్ట్ చేయడానికి ఏదైతే కీ అయితే యూజ్ చేస్తుంటామో సేమ్ కీని డీక్రిప్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం అనమాట. దాన్ని సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అని అంటాం అనమాట. సో అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఏమవుతుందంటే
ఎన్క్రిప్ట్ చేయడానికి ఒక కీ యూజ్ చేస్తాం. దాన్ని మళ్ళీ డీక్రిప్ట్ చేయాలంటే సో ఇంకొక కీ యూజ్ చేస్తాం అనమాట. అంటే పబ్లిక్, ప్రైవేట్ కీ అని 2 కీస్ యూజ్ చేస్తాం. అసిమెట్రిక్‌లో 2 కీస్ యూజ్ చేస్తాం. ఒక కీ పబ్లిక్ కీ యూజ్ చేసామో ఎన్క్రిప్ట్ చేస్తాం. దాన్ని మళ్ళీ డీక్రిప్ట్ చేయాలంటే ప్రైవేట్ కీ అనేది ఇంకొక కీ కావాలన్నమాట. ఇంకొక కీ ఉంటేనే దాన్ని మళ్ళీ డీక్రిప్ట్ చేయగలం. అలా సిమెట్రిక్ మెథడ్‌లో ఏమో ఎన్క్రిప్షన్‌కి, డీక్రిప్షన్‌కి ఒకే కీ యూజ్ చేస్తే సరిపోతది. బట్ అసిమెట్రిక్ మెథడ్‌లో 2 కీస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడొచ్చేసి ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఏఈఎస్ అనేది ఒక మెథడు. ట్రిపుల్ డిఈఎస్ అనేది ఒక మెథడు. ఇలానే ఆర్ఎస్ఏ ఒక మెథడ్, బ్లోఫిష్ అనేది ఒక మెథడ్. ఇలా డిఫరెంట్ ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ అనేది ఏదో ఒక మెథడ్ ఫాలో అవుతుంటాయి. అది సిమెట్రిక్, అసిమెట్రిక్ మెథడ్ ను ఫాలో అవుతూ ఉంటది. ప్లస్ ఇన్ని మెథడ్స్ డిఫరెంట్ ఏంటి అని అంటే కీ లెంత్ అనేది ఎంత ఉండాలి, ఈ మెథడ్ ఎంత కీ లెంత్ ఫాలో అవుతుంది అనేది డిఫరెన్స్ అనేది ఉంటదన్నమాట. సో ఈ ఏఎస్ అనేది ఫాలో అయ్యేది సిమెట్రిక్ అల్గారిథం మెథడ్. సో ఇది ఎన్క్రిప్షన్ కి, డీక్రిప్షన్ కి ఒకే కీ వాడుతుంది. సో ఇప్పుడు మనం ఎస్ఎస్ఎల్ చూసాం కదా, ఎస్ఎస్ఎల్ లో ఆర్ఎస్సి మెథడ్ వాడతారు అనమాట. అదే హెచ్టిటిపిఎస్ కమ్యూనికేషన్ లో ఆర్ఎస్ఏ అల్గారిథం మెథడ్ ని వాడతారు. అంటే 2 కీస్ పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ ఉంటది. సో టెక్స్ట్ ఎన్క్రిప్షన్ ఒక కీ పబ్లిక్ కీతో అవుతుంది, మళ్ళీ అది డీక్రిప్ట్ చేయాలంటే ప్రైవేట్ కీ అవసరం అనమాట. సో ఇలా ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఏమున్నాయి ఇంటర్వ్యూస్ లో అడుగుతారు అనమాట. టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఏమున్నాయి, అసలు ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, మెథడ్స్ ఏంటి అంటే అడుగుతారు కాబట్టి అని నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇలా సేమ్ ఎన్క్రిప్షన్ అదే ఎగ్జాంపుల్. ఇలా ప్లెయిన్ టెక్స్ట్ ఉంటది, దాన్ని పర్టికులర్ కీస్ యూజ్ చేసి అల్గారిథమ్స్ ఏవో చూసాం కదా అక్కడ, ఏఎస్, ఆర్ఎస్ఏ, ఇలా డిఫరెంట్ అల్గారిథం, ఏదో ఒక అల్గారిథం ఫాలో అవుతాం. ఇలా ఉన్న టెక్స్ట్ కాస్త ఇలా మారిపోతుంది అనమాట. సో దాన్ని మళ్ళీ మనం నార్మల్ చేయాలి అని అంటే డీక్రిప్ట్ చేయాలి. డీక్రిప్ట్ చేయాలంటే ఒకటేమో సేమ్ కీ అన్న ఉంటుంది, సిమెట్రిక్ మెథడ్ యూజ్ చేస్తుంటే అసిమెట్రిక్ మెథడ్ అయితే. సో ఈ పబ్లిక్ కీ సపోజ్ సిమెట్రిక్ మెథడ్ అని అనుకోండి, ఒక్కటే కీ ఎన్క్రిప్షన్ కానీ డీక్రిప్షన్ కానీ. అసిమెట్రిక్ మెథడ్ అనుకోండి, ఎన్క్రిప్షన్ ఒక కీ వాడుంటాం, డీక్రిప్ట్ చేయడానికి ఇంకొక కీని వాడతాం అనమాట. డిఫరెంట్ కీస్ యూజ్ చేస్తారు. సో ఇలా డీక్రిప్ట్ చేయాలంటే ఇలా ఉన్న టెక్స్ట్ ని ఆ కీ యూజ్ చేసి మళ్ళీ నార్మల్ టెక్స్ట్ గా మార్చగలం అనమాట. ఈ హలో వరల్డ్ అనేది మళ్ళీ ఇలా నార్మల్ గా ఇలా మార్చగలం అనమాట. సో అక్కడ డిఫరెంట్ కీస్ అని చెప్పాం కదా, కీస్ లెంత్, కీ సైజ్ అని. సో 256, 192 సంథింగ్ ఉంది కదా అల్గారిథమ్స్ లో. డిపెండ్స్ ఆన్ మనం యూజ్ చేసే కీ బట్టి ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఎంత లెంతీగా మారాలి అనేది డిపెండ్స్ ఆన్ ద కీ సైజెస్ అనమాట. అక్కడ యూజ్ చేసే కీ బిట్స్ ప్యాటర్న్ ఏదైతే ఫాలో అవుతారో దాని ప్రకారం ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఈ టెక్స్ట్ ని కన్వర్ట్ చేసినప్పుడు ఈ సైజ్ అనేది డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది అనమాట. సో సేమ్ థింగ్ మనం డిస్కస్ చేసిందే. హ్యాషింగ్ అనేది నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. సో ఈ పాయింట్ ప్రోటోకాల్స్ డిస్కస్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రోటోకాల్స్ అనేటివి ఏంటి అని అంటే, నార్మల్ గా క్లయింట్ ఉంది, సర్వర్ ఉంది, లేదంటే ఒక మిషన్ టు ఇంకో మిషన్ కమ్యూనికేట్ అవుతున్నాం. నార్మల్ గా మనం కమ్యూనికేట్ ఇది HTTPS ఇది. ఓకే. సో ఇప్పుడు మనం ఏదన్నా ఒక వెబ్సైట్ ని బ్రౌజ్ చేస్తున్నాం లేదా సంథింగ్ బ్రౌజ్ చేస్తున్నామంటే అప్పుడు HTTP కానీ HTTPS కానీ మెథడ్ అనేది ప్రోటోకాల్ అనేది కమ్యూనికేట్ అవుతుంది అనమాట. సంథింగ్ ఏమైనా మెయిల్ సెండ్ చేస్తున్నాం అనుకోండి, మనం ఒక మెయిల్ సెండ్ చేస్తున్నాం, మన మెయిల్ సర్వర్ సెండ్ చేస్తుంటే అప్పుడు బ్యాక్ ఎండ్ లో యూజ్ అయ్యే ప్రోటోకాల్ ఏంటి అని అంటే, అప్పుడు యూజ్ చేసే HTTPS కాదు, అప్పుడు SMTP, POP3 అనేటి ఈ ప్రోటోకాల్స్, ఇవి అనదర్ మెథడ్స్. మెయిల్ సెండ్ చేసేటప్పుడు మెయిల్ సెండ్ చేసేటప్పుడు సర్వర్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ మెథడ్స్ అనేటివి అక్కడ వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక సిస్టమ్ ని రిమోట్ కనెక్షన్ తీసుకుందాం. ఇక్కడ నుంచి నేను మీ సిస్టమ్ ని రిమోట్ యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట, రిమోట్ కనెక్ట్. సో అలా కనెక్ట్ అవ్వాలంటే అప్పుడు RDP ప్రోటోకాల్ అనేది
వర్క్ అవుతుంది అనమాట. ఆర్టీపీ ప్రోటోకాల్ అనేది ఫాలో అవుతుంది. మనం వాట్సాప్ లో వచ్చేసి వాయిస్ కాల్ చేస్తుంటాం. వాయిస్ కాల్స్, ఇమేజెస్. సో అవి కమ్యూనికేట్ అవ్వాలి. మీ నుంచి మాకు మనకి నా నుంచి మీకు రావాలి అని అంటే సో బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసే మెథడ్ VoIP, IMAP అనేటి ఈ మెథడ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలి అని అంటే ఆ ఫైల్ ప్రాసెస్ కి యూజ్ అయ్యే మెథడ్ FTP మెథడ్. సో ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ కి ఈ డిఫరెంట్ మెథడ్స్ బ్యాక్గ్రౌండ్ లో ఈ డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటోకాల్స్ అనేటివి వర్క్ అవుతాయి. ఈ పాయింట్ అనేది ఒకటి మనం డిస్కస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. సో ఈ iOS ఇది నేను డిస్కస్ చేయాలనుకున్నా. iOS అంటే ఏంటి, iOS లేయర్స్ అంటే ఏంటి, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు అనమాట. వాట్ ఆర్ ద iOS లేయర్స్ అని అడుగుతాడు. iOS లేయర్స్ అన్నప్పుడు these are the 7 layers. iOS 7 layers. Physical layer is the layer 1, data link layer, layer 2, network layer, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో ఇలా iOS అనగానే iOS లేయర్స్ అనగానే ఇవి మొత్తం iOS లేయర్స్ అన్నమాట. సో TCP/IP మోడల్ అంటే ఏంటి అని అంటే సో అది ఇలా 4 లేయర్స్ మోడల్: అప్లికేషన్, ట్రాన్స్పోర్ట్, ఇంటర్నెట్, నెట్వర్కింగ్, నెట్వర్క్ యాక్సెస్. ఇలా 4 లేయర్స్ ఉంటాయని చెప్పాలన్నమాట. ఇంటర్వ్యూలో ఇంకొక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అంటే ఈ అప్లికేషన్ లేయర్ లో ఉన్నప్పుడు అంటే డేటా డిఫరెంట్ ఏ ఫార్మాట్ లో ఉంటుంది అనేది. అంటే మనం ఇప్పుడు ఒక మెయిల్ సెండ్ చేస్తున్నాం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి. సో ఒక మెయిల్ సెండ్ చేస్తున్నప్పుడు ఆ మెయిల్ అనేది ఈ లేయర్స్ లేయర్స్ ద్వారానే మనం సెండ్ చేస్తున్నది. ప్రతి టెక్స్ట్ కానీ మెయిల్స్ కానీ ప్రతి కమ్యూనికేషన్ త్రూ నెట్వర్క్ లో ఎలా వెళ్తుంది అంటే ఈ లేయర్స్ ద్వారానే వెళ్తుంది అనమాట. సో ఈ లేయర్స్ ద్వారా వెళ్ళేటప్పుడు ఈచ్ స్టేజ్ లో ఆ టెక్స్ట్ అది అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది ఆ డేటా అనేది అని అంటే సో ఈ అప్లికేషన్, ప్రెజెంటేషన్, సెషన్ లేయర్ ఇట్లన్నింటిలో ఉన్నంత వరకు డేటా అనేది నార్మల్ డేటా ఫార్మాట్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్కి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్ లో డేటా అనేది సెగ్మెంట్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. సో నెట్వర్క్ లేయర్ లో డేటా ప్యాకెట్స్ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఈ డేటా లింక్ లేయర్ ఈ ప్లేస్ లో వచ్చేసి ఫ్రేమ్స్ లో ఉంటుంది. అట్ లాస్ట్ ఫిజికల్ లేయర్కి వచ్చినప్పుడు డేటా ఏ ఫార్మాట్ లో ఉంటుంది అంటే బిట్స్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. సో ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్ లో వచ్చేసి మోడల్స్, ISO మోడల్ అంటే ఏంటి, అందులో లేయర్స్ ఏంటి, ప్లస్ ఈచ్ లేయర్ లో డేటా అనేది ఏ ఫార్మాట్ లో ఉంటది, ఇది ఇక్కడ ఉన్నావు కదా ఇది ఫార్మాట్. సో ఏ ఫార్మాట్ లో ఉంటది అని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. ప్లస్ TCP లేయర్స్ అంటే ఏంటి అని చెప్పాలి. ఈ TCP లేయర్స్ లో కూడా ఈ ఫార్మాట్ అంతా సేమ్. ఇందులో దీనికి కంపారిజన్స్ మనం చూసామంటే కామన్ అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇస్ కామన్. సో ఇక్కడ నెట్వర్క్ లేయర్ అంటున్నాం, ఇక్కడ ఇంటర్నెట్ లేయర్ అంటున్నాం. బట్ డేటా అనేది ఈ ఫార్మాట్ లో ఉంటుందని చెప్తాం అనమాట, డేటా ఫార్మాట్స్. సో ఇది ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ అది దానికి సంబంధించి సో మా దగ్గర ఇంకో డాక్యుమెంట్ ఉంది. ఎస్. సో ఇప్పుడు మన నార్మల్ సంథింగ్ మన ఒక సిస్టమ్ నుంచి సంథింగ్ సెండ్ చేస్తున్నాం అనుకో, మెయిల్ సంథింగ్, అది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఏ ఫార్మాట్స్ లో కన్వర్ట్ అవుతుంది అని అంటే డేటా. సో ఇక్కడ లేయర్స్ లేవు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు ఎడుతూ. ఓకే. సో వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్రోటోకాల్స్ అని చెప్పాం కదా ఇందాక. మనం ప్రోటోకాల్స్ అని చెప్పాము, పర్టికులర్ ఆపరేషన్స్ పట్ల ప్రోటోకాల్స్ ఉంటాయని. ఈ ప్రోటోకాల్స్ ఎక్కడెక్కడ ఏ వర్క్ అవుతాయి అని అంటే ఈ పైన ఉన్న ఈ ప్రోటోకాల్స్ అన్ని అప్లికేషన్ లేయర్ లో వర్క్ అయ్యాయి అనమాట. ఇది HTTP, HTTPS, SMTP, FTP ఇవన్నీ వచ్చేసి అప్లికేషన్ లేయర్ లో వర్క్ అయ్యే ప్రోటోకాల్స్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ప్రోటోకాల్స్ ఏముంటాయి, TCP, UDP ప్రోటోకాల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఉంటాయి అనమాట. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఉండే ప్రోటోకాల్స్ TCP, UDP.